ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్న మాటకు ఆయనను ప్రేమించు వారిని మాత్రమే నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, కానీ ఆయన మనందరినీ ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవుడు లోకంలో ఎంతగానో ప్రేమించే దేవుడు ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు కనుక ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన కొరకు మన పాపము నుండి రక్షణ ఇచ్చినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన కొరకు బలి అయి మనకు రక్షణ అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఒక మాట పేతురుతో అడుగుతారు ఈ విధంగా, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ముమ్మారు అడగడం జరుగుతూ ఉంది. ఆ విషయం పేతురు ఆయనను ప్రేమిస్తే నేను ప్రేమిస్తానని కాదు, కానీ ఆయన ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పేతురుని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ పేతురు నోటంటే ఏమొస్తుందో అని దేవుడు తెలుసుకోవడం కోసం ఈ విధంగా అడగడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా ఎంతోమంది యేసు ప్రభు వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇది వింటున్న మీరు దేవుని ప్రేమిస్తూ ఉన్నారా? ప్రేమించడం అంటే మనకు కనిపించదు కదా, మన మనసులోనే ప్రేమిస్తున్నాం కదా అనుకోవచ్చు. కాదు, నిజముగా మనం దేవుని ప్రేమించినట్లయితే మన క్రియలలో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరచాలి. వాక్యం చదువుట యందును, ప్రార్థన చేయట యందును, ఆయన పనిలో, ఆయన సేవా పరిచర్యలో, ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనడంలో, ఆయన మనకిచ్చినటువంటి కట్టడలు గైకొనడంలో ఎంతమంది ఈ రోజున దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తూ ఉన్నారు? ప్రేమించేవారు ఆయనను ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఆయనను వెతుకువారికి, అనగా జాగ్రత్తగా వెతుకువారికి ఆయన నన్ను కనుగొందురు అని సెలవిస్తూ ఉన్నారు. ఎంతమంది నిజంగా ఆయన కనుగొంటా ఉన్నారు? కనుగొనడం అంటే ఆయన ఎక్కడో కనిపించిన దేవుడని కాదు, ఆయన నీ దగ్గర, నా దగ్గర, మనందరి దగ్గర మనతోనే ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనం ఆయన్ని కనుగొనడం అంటే ఆయన చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని ఉండాలి, ఆయన చిత్తాన్ని మనం గ్రహించి ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం గ్రహించి ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన యొక్క దీవెనను, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రసన్నతను మనం అనుభవించగలుగుతాం. నిజముగా ఈ రోజున ఎంతమంది ప్రేమిస్తూ ఉన్నారు? ఒకవేళ ఇంతవరకు మన క్రియల ద్వారా ఆయన ప్రేమించలేకపోయి ఉంటే, ఈ రోజున మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మనం ఆయన చెప్పినటువంటి మాటలు గైకొనట ద్వారా ఆయన్ను ప్రేమిద్దాం, ఆయన చిత్తాన్ని మనం పాటిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.